ఓకే ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ కి స్వాగతం. మీరు కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఓకే, అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 27న ఆమోదముద్ర వేసింది. 4 కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం కనుక ఇది దాల్చితే దేశవ్యాప్తంగా సుమారుగా 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కనీస వేతన చట్టం 1948, వేతనాల చెల్లింపు చట్టం 1936, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతనాల చట్టం 1976లు ఇందులో భాగంగా కానున్నాయి. ఓకే, బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలు చేయవలసి ఉంటుంది. అంతకు మించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాట్లను రాష్ట్రాలకు కల్పించారు. ఏంటంటే ఇది మనకి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఎప్పుడు ప్రవేశపెట్టారంటే జూలై 26న. ఎవరు అంటే కేంద్ర కేబినెట్. ఎందుకు అని అడిగితే అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుందండి. తర్వాత చూస్తే మనకి బీహార్లో జేడీయూ బీజేపీ ప్రభుత్వం, ఓకే, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీతో తెగదింపులు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఎప్పుడు అంటే జూలై 27న. ఎవరు అంటే సీఎం నితీష్ కుమార్ గారు. ఎక్కడ జరిగింది అంటే బీహార్లో. ఎందుకు అంటే ఆర్జేడీతో జేడీయూ మనకి తెగదింపుల నేపథ్యంలో జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూడండి, ఆల్ఫాబెట్ బోర్డుకు ఎంపికైనటువంటి సుందర్ పిచాయ్ భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వయసు వచ్చేసి 45 సంవత్సరాలు. గూగుల్ పేరెంటల్ కంపెనీ గ్లోబల్ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కు ఎంపికయ్యారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఎంపికయ్యారంటే జూలై 25న. ఎవరు అని కనుక మనం అడిగితే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు అని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత వందే మాత్రం తప్పనిసరి మద్రాస్ హైకోర్టు. ఓకే, అయితే ఎప్పుడు చెప్పారు అంటే జూలై 25న. ఎక్కడెక్కడ తప్పనిసరి చేశారంటే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఇది ఇలా సరిపోతుంది. తర్వాత చూడండి, చంద్రుడిపై భారీ నీటి నిల్వలు. భూగర్భంలో ఉన్నట్లుగానే చంద్రుడి లోపల పొరల్లో కూడా పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉండే అవకాశం ఉందని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పారు అంటే జూలై 25. ఎవరు చెప్పారు అంటే బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత భారత్లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఓకే, ప్రపంచ పురుషుల బాక్సింగ్ తొలి ఛాంపియన్షిప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మాస్కోలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఆతిథ్య వేదికల్ని ఖరారు చేసింది. 2019 టోర్నోకి సోచి, 2021 ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇస్తాయని ఐవా అధ్యక్షుడు చింకువు తెలిపారు అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వనుంది ఛాంపియన్షిప్ కి అంటే 2021వ సంవత్సరంలో. ఎవరు చెప్పారు అంటే ఐవా. ఎక్కడ ఆతిథ్యం అంటే భారత్లో. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుందండి. తర్వాత మనం చూసుకుంటే భారత్ ఇక్కడ చూస్తే 5 ఏళ్ల తర్వాత భారత్లో WTA టోర్నో. ఓకే, 5 ఏళ్ల తర్వాత భారత్లో WTA టోర్నమెంట్ అనేది
జరగనుంది. ఎప్పుడు అంటే నవంబర్ 2017లో. ఎవరు అంటే WTA ఎక్కడ అంటే ముంబైలో జరగనుంది. ఓకే, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్నాథ్ కోవింద్. ఓకే, అయితే ఈయన వయసు వచ్చేసి రామ్నాథ్ కోవింద్ గారి వయసు వచ్చేసి 71 సంవత్సరాలు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అని మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎప్పుడు చేశారు అని అడిగితే జూలై 25వ తారీఖున చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ చేశారంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చేయడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ, మనందరికీ తెలిసిందే. ఇదండి ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వరకు కూడా వీడియోస్ అనేవి నేను పెట్టడం జరుగుతుంది. అవి మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.